గ్యామేట్ క్వాలిటీని ఇంప్రూవ్ చేసుకోవాలి అనుకుంటే ఫస్ట్ మీ జనరల్ హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. ఆ జనరల్ హెల్త్ ఇంప్రూవ్మెంట్ అనేది మీ లైఫ్ స్టైల్ కరెక్షన్స్తో అవుతుంది. లైఫ్ స్టైల్ అంటే మీ డైట్, మీ ఫిజికల్ యాక్టివిటీ, మీ స్లీప్ ప్యాటర్న్, మీ స్ట్రెస్ మేనేజ్మెంట్ అండ్ మీ హ్యాబిట్స్. సో ఖచ్చితంగా మంచి హెల్తీ డైట్ తీసుకుంటూ ఉండాలి అండ్ కొద్దో గొప్ప ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. ఎస్పెషల్లీ సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళు, అంటే ఎక్కువ లాంగ్ అవర్స్ ఆఫ్ సిట్టింగ్ ఉన్న వాళ్ళకి బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవ్వడానికి, హార్మోన్స్ నార్మల్ గా పనిచేయడానికి ఖచ్చితంగా ఎంతో కొంత ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. అండ్ ఎంత కాదనుకున్నా 6 hours ఆఫ్ గుడ్ స్లీప్ ఉండాలి. అండ్ మీకుండే స్ట్రెస్ ని ప్రాపర్ గా హ్యాండిల్ చేసుకోవాలి. సో దట్ స్ట్రెస్ హార్మోన్స్ అనేవి రిలీజ్ కాకుండా, మీ బాడీలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ రాకుండా ఈ గ్యామేట్ ఫార్మేషన్ అనేది, అంటే స్పర్మ్ ఫార్మేషన్ అనేది హెల్దీగా రావడానికి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ హ్యాబిట్స్ అనగానే చాలా మటుకు నాకు స్మోకింగ్ లేదు, డ్రింకింగ్ లేదు, డ్రగ్స్ చేయను అని అనుకుంటారు. కానీ 2 మోస్ట్ ఇంపార్టెంట్ హ్యాబిట్స్, అవి బ్యాడ్ హ్యాబిట్స్ అని కూడా తెలియదు చాలా మందికి. ఒకటి షుగర్ అడిక్షన్, రెండోది మొబైల్ అడిక్షన్. ఈ రెండు కూడా చాలా బ్యాడ్ హ్యాబిట్స్. ఈ రెండిటి వల్ల జనరల్ హెల్త్ ఇంపాక్ట్ అవుతుంది, అలాగే గ్యామెట్ హెల్త్, ఎగ్ అయినా స్పర్మ్ అయినా ఇవి కూడా ఎఫెక్ట్ అవుతాయి. సో ఫస్ట్ లైఫ్ స్టైల్ కరెక్షన్స్ చేసుకోవాలి.